అందుకే నాకు నచ్చిన వాళ్ళని మాత్రం వెండి అనే పిలుచుకుంటా. ఇంత తెలివైన అబ్బాయికి నాతో ఏంటి పని? ఒక అప్లికేషన్ లెటర్ పెట్టుకోవాలి. ప్రేమ, ఇష్టం ఈ విషయాల్లో అబ్బాయిల అప్రోచ్ 3 రకాలుగా ఉంటుంది. నాకు తెలిసి నేను నమ్మేవి. మొదటిది, ఒక అమ్మాయి నచ్చుతుంది, దగ్గరికెళ్ళి చెప్పాలనిపిస్తుంది. కానీ ఇది ఉందే, ఈ డిస్కవరీ ఛానల్లో పరిగెత్తే చిరుతుపులి కంటే ఫాస్ట్ కొట్టుకుంటుంది. మాటల్ని మౌనం డామినేట్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో చెప్పాలనుకున్న కోరిక మీద చెప్పలేని భయం గెలుస్తుంది. దరిద్రం మనతో డాన్స్ చేయిస్తుంది. 10 మంది అబ్బాయిల్లో 6 ఇలానే ఉంటారు. నేనా టైప్ అయి ఉంటే ఈ సంభాషణే జరిగేది కాదు. 2, ఈ చక్కెర చుట్టూ చీమలు సూర్యు చుట్టూ గ్రహాలు తిరిగినట్టు వీళ్ళు మీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. తిట్టినా, కొట్టినా, తన్నినా, థూ అన్నా మీ వెనకే వస్తారు. వీళ్ళకి ఒంట్లో ఓపికతో పాటు వాచ్లో టైం కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళ వల్లే అమ్మాయిలకి అబ్బాయిలంటే అలసైపోయింది. వీళ్ళ ఫాలోయింగ్ చూసుకుని ఓ పోజు కొడుతుంటారు. ఇది ఈడియట్, పోకిరి, ఆవారా ఇవన్నీ వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న బిరుదులు. అవంత పాపులర్ అయ్యాయంటే వాటిని సినిమా టైటిల్స్గా వాడుకుంటున్నారు. వీళ్ళ వల్ల అమ్మాయిల బాబులకి అబ్బాయిలంటే ఒక స్పెషల్ ఇమేజ్ ఏర్పడింది. రోడ్డు మీద వాళ్ళు చూసే చూపుల్ని తట్టుకోలేకపోతున్నాం. మేమేదో వాళ్ళకి అప్పున్నట్టు 10 మంది అబ్బాయిల్లో 3 ఇలానే ఉంటారు. నేను చేసే పనులకి నాకు మధ్యాహ్నం తినడానికే టైం ఉండదు. ఇంక సాయంత్రం ఏమంట పడతాను. కాబట్టి నేను ఆ టైప్ కూడా కాదనమాట. 3, ఇలా మొమాటం భయం లేకుండా ఎదురకుండా అడగకుండానే కూర్చుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇష్టపడుతున్నా అని చెప్పేయడం. వీళ్ళని కరాటేలో బ్లాక్ బెల్ట్ వచ్చినానే ఉన్నాడన్నా భయపడరు. ఎంత సూటిగా ఉంటారో అంత ప్రేమగా చూసుకుంటారు. తేడా వస్తే తోలు తీస్తారు. నీకు ఇష్టమైతే నీకోసం ఏదైనా చేస్తారు. నువ్వు వద్దంటే వెళ్ళిపోతారు. వెంటపడి విసిగించరు. ప్రేమ లేకో ఓపిక లేకో కాదు, కాస్త బుద్ధి పనులు ఉండి వెళ్ళిపోతారు. అబ్బాయిల పరువు ప్రతిష్టలు పటిష్టంగా ఉంచేదంటే వీళ్ళే. అది నా బ్రీఫ్ ఇంట్రొడక్షన్. నేను సింగిల్ కాదు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఖచ్చితంగా లేడు. నిమిషం దొరికితే ఫోన్లకు అతుక్కుపోయే ఈ రోజుల్లో ఇలాంటి రొమాంటిక్ వాతావరణంలో ఫోన్ పట్టుకుని వేళ్ళకు కానీ చెవులకు కానీ పని చెప్పకుండా ఇంత అందమైన అమ్మాయి గంట సేపటి నుంచి ఖాళీగా ఉందంటే ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ లేనట్టే. నీ రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని నా ఆస్తి మొత్తం పందెం కాస్తున్నా. అయితే ఆస్తి రాసివ్వడానికి రెడీగా ఉండు. నేను నిజంగానే సింగిల్ కాదు. సరే, ఉన్నాడు. అయినా పర్లేదు. దేవుడికి ఎంతమంది భక్తులైనా ఉండొచ్చు. ఒక అందమైన పెళ్ళి కాని అమ్మాయికి తెలివైన పెళ్ళి కాని అబ్బాయిలు ఎంతమంది అయినా లైన్ వేసుకోవచ్చు. ఎవరి అప్లికేషన్ లెటర్ వాళ్ళకు ఉంటాయి. చదువుకుని చించేయమంటే అలా? నా మాట విను, నాతో కాసేపు మాట్లాడు. నాకెందుకో ఇవాళ గ్రహాలు కోఆపరేట్ చేస్తాయనిపిస్తుంది. సరే కానివ్వు. ఒక అమ్మాయి తను లేచి వెళ్ళిపోకుండా, నిన్నూ వెళ్ళిపోమనకుండా తన ఎదురుగా ఉండినిచ్చిందంటేనే మీరంటే ఎంతో కొంత ఇష్టం ఉన్నట్టు. ఇప్పుడు ఆ ఇష్టాన్ని ఒక అభిప్రాయంగా మార్చుకోవాలి. అదే 5వ దశ, అభిప్రాయం, జడ్జ్మెంట్. ఫోన్లో లవర్లు గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారో అని ఆశ్చర్యపోతుంటామే, అది ఈ దశలోనే. ఎన్నో ప్రశ్నలు, ఇంకెన్నో సమాధానాలు 2 ఫోన్ల మధ్య బీభత్సంగా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. అన్ని అభిప్రాయాల కోసమే. ఈ దశలో గంటలు క్షణాల్లో అయిపోతాయి. ఫోన్లో బ్యాలెన్స్ కంటే త్వరగా బ్యాటరీ అయిపోతుంది. గడియారం ముళ్ళు గన్లోని బుల్లెట్ కంటే వేగంగా పరిగెడుతుంది. వంటింట్లోకి వెళితే ఉప్పుకి చక్కెరకి తేడా తెలియనంత నమ్ స్టేట్లో మైండ్ ఉంటుంది. కారణం అప్పుడప్పుడే ప్రేమలోకి షాలో డైవ్ కొట్టాం కాబట్టి. అందుకే మనకేమీ వినపడవు, కనపడవు. మరి వీళ్ళిద్దరు అభిప్రాయాలు కలిసాయా? చూడు, నేను నీకెందుకు నచ్చాను? ఈ ప్రశ్న లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగినా సమాధానం చెప్పలేడు. సీతారాముడిని అడిగినా చెప్పలేడు.
ఎందుకంటే ఈ ఇష్టం, ప్రేమ, నచ్చడం, దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ ద హార్ట్, నాట్ ఇంటెలెక్ట్. నువ్వు తెలివైనోడివని నమ్మకం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుందంటావా? అది నిజంగానే ప్రేమేనా? ప్రేమ గురించి నాకు తెలియదు కానీ మొదటి చూపు మాత్రం చాలా పవిత్రమైంది, అందమైంది, బలమైంది కూడా. రామాయణంలో సీతకి స్వయంవరం జరుగుతూ ఉంటుంది. తన ముందు ఒక పల్చటి వస్త్రం పెడతారు. ఎదురుగా కొన్ని వందల మంది రాజులు కూర్చుని ఉంటారు. అందులో ఎవ్వరు సీతకు తెలీదు, రాముడితో సహా. అందర్నీ చూస్తూ ఉంటుంది ఆ వస్త్రంలో నుంచి. కానీ రాముణ్ణి చూసినప్పుడు మాత్రం మొట్టమొదటిసారిగా ఏదో తెలియని ఫీలింగ్ కనెక్ట్ అయిపోతుంది. అతని గురించి ఏమీ తెలియకపోయినా అతనే ధనుస్సును విరుస్తాడు, అతనే తనని పెళ్లి చేసుకుంటాడు అని ఫిక్స్ అయిపోతుంది. ఆ సిట్యుయేషన్ చూస్తే అక్కడ ప్రేమకు కానీ నమ్మకానికి కానీ పెద్దగా టైమే లేదు. అదే మొదటి చూపులోని మాయా, పవర్. అది త్రేతాయుగం, ఇది కలియుగం. టవల్కి టిష్యూ పేపర్కి ఉన్నంత తేడా ఉంది. సరే, నీకు రజనీకాంత్ ఇష్టమా? ఆయన ఇష్టపడలేని వాళ్ళు కూడా ఉంటారా? ఒకసారి మన తలేవాన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక గుంపు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ గుంపులో ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది. పేరు లత. ఇలా ఇంటర్వ్యూ చేసి అలా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంది. ఏమైంది? తర్వాత రజనీని పెళ్లి చేసుకుని ఆయన ఇంటికి వెళ్ళింది. అది కూడా మొదటి చూపే. పెద్దగా టైం పట్టలేదు. ఫస్ట్ టైం చూసినప్పుడే కనెక్ట్ అయిపోయారు. బావుంది. కానీ అది 80s. అప్పుడు ప్రేమలేఖలు రాసేవాళ్ళు. ఒకే కూల్ డ్రింక్ బాటిల్లో లిటరల్గా 2 స్ట్రాలు వేసుకుని తాగేవాళ్ళు. ఆ గోల్డెన్ డేస్ ఇప్పుడు పోయాయి. గ్రీటింగ్ కార్డ్స్ ఏమన్నా అంటే ఇదిగో ఇలా కాఫీ షాపులు తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఒకే జంటకి 2 వేర్వేరు కాఫీ కప్పులు. టూ బ్యాడ్. హౌ సాడ్. సరే, ఈ సినిమాలు పురాణాలు పక్కన పెట్టి ఒక ప్రాక్టికల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1988 హైదరాబాద్. ఒక అమ్మాయి హడావిడిగా జాబ్ ఇంటర్వ్యూ కోసం లిఫ్ట్ ఎక్కుతూ ఒక వ్యక్తికి డాష్ ఇచ్చింది. ఆమె ఫైల్స్, పేపర్స్ కింద పడ్డాయి. ఆ వ్యక్తి అవి తీసి ఆమె చేతికిచ్చాడు. కళ్ళు కలుసుకున్నాయి. అదే వాళ్ళ మొదటి చూపు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 7th ఫ్లోర్కి వెళ్లే లోపలే వాళ్ళ మధ్య ప్రేమ పుట్టింది. తర్వాత నువ్వు అన్నట్టే ప్రేమలేఖలు, సందు చివర కలవడాలు, ఒకే కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు అన్నీ అయ్యాయి. వాళ్ళకి పెళ్లి కూడా అయ్యింది. 24 ఏళ్ల తర్వాత వాళ్ళ అబ్బాయి అదే స్టోరీని ఒక కాఫీ షాప్లో ఉన్న అందమైన రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయికి చెప్తున్నాడు. ఒక అమ్మాయి, అబ్బాయి మొదటి చూపులోనే కలిసి జీవితాన్ని షేర్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుందనడానికి మా అమ్మ నాన్న నాకు ఇచ్చిన ఈ జీవితమే సాక్ష్యం. ఈ 24 ఏళ్లలో వాళ్ళెప్పుడు ఏడవలేదు, నన్ను ఏడ్పించలేదు. ఈ ప్రపంచంలో మనల్ని మనగా ప్రేమించేది, ఇష్టపడేది ఒక్క కుటుంబం మాత్రమే. అదొక్కటే వర్షం. మిగతావన్నీ రంగులు పూసిన రాళ్ళు. ఈరోజు ఎంత మెరిసినా రేపు పోవాల్సిందే. అందుకే ఐ వాంట్ యు టు బి ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా మాట విను. నీకున్న బాయ్ ఫ్రెండ్ వదిలే. మార్కెట్లో నాసిరకం సరుకులు ఎక్కువైపోతున్నాయి. నా మీద కాన్సన్ట్రేట్ చేయి. మా ఇంట్లో అడుగుపెట్టు. నీ ప్రతి అడుగుని ఫోటో తీసి గోడకు పెట్టుకుంటాను. ఈ మాటలన్నీ ముందే రాసుకొచ్చావా? నాకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్. మర్చిపోతానేమో అని ఒంటి మీదే పచ్చబొట్టేసుకుని తిరుగుతున్నాను. లేకపోతే ఏంటండి, నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయితో ఇలా మనసు విప్పి మాట్లాడుతున్నాను. ఆశ్చర్యం ఏంటంటే తనే చివరి అమ్మాయి కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. నీ మాటలు వింటుంటే నా డిఫెన్స్ స్కిల్స్ డౌన్ అయిపోతున్నాయి. ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరు? ప్రశాంతంగా ఉన్న మా జీవితాన్ని కిలికేసిపోతారు. జీవితంలో ప్రశాంతత ఒక్కటే సరిపోదు, ప్రేమ కూడా అవసరం. నీతో మాట్లాడాలంటే చాలా తెలివి ఉండాలి. అక్కర్లేదు, కొంచెం ప్రేమ ఉంటే చాలు. చిన్నప్పుడు ఏమైనా మెషిన్ గన్ మింగావా? అవి మాటలా, బుల్లెట్లా? నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండుంటారు. ఎవ్వరు లేరు. చెప్పాగా, మొట్టమొదటి అమ్మాయి నువ్వే అని. నేను అందరిలా నాతో కాఫీ షాప్కి వచ్చే అమ్మాయి కోసం వెతకట్లేదు. నాకు రోజు పొద్దున్నే కాఫీ చేసి పెట్టే అమ్మాయి కోసం వెతుకుతున్నాను. అంటే పని మనిషి కోసం? ప్రేమించే మనిషి కోసం. పని మనిషి కాఫీలో చక్కెర కల్పిస్తుంది, కానీ ప్రేమించే మనిషి
చక్కెరతో పాటు ప్రేమను కూడా కల్పిస్తుంది. నా మాట నమ్మండి, నన్ను పెళ్లి చేసుకోండి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు నెక్లెస్ ఇచ్చి ఇంప్రెస్ చేసే టైప్ కాదు నేను. గుర్తు పెట్టుకుని మరీ రోజుకో రోజు పోవిస్తాను. బాగా చూసుకుంటాను. వంట కూడా వచ్చు. ఏ సీరియల్ అయినా చూసుకోండి, రిమోట్ కోసం గొడవ పడను. అమ్మాయిల కంటే డిష్ వాషర్లు, వాషింగ్ మెషిన్లు కష్టపడ్డమే కరెక్ట్ అని నమ్ముతాను. ఆఖరిగా ఓ మాట, భయపడకు. ముద్దుగా వెండి అనే పిలిచినా బంగారమే కొనిస్తాను. బయట టాక్ ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలను పడేస్తారని. అది కరెక్ట్ కాదు. న్యాయం అంతకన్నా కాదు. ఈ నవ్వుతోనే మీరు మమ్మల్ని పడేస్తారు. దానివల్ల మాకెన్ని దెబ్బలు తగులుతాయి తెలుసా? అది సరే, మధ్యాహ్నాలు సాయంత్రాలు అసలు ఖాళీ ఉండదన్నావు. నువ్వు అసలు ఏం చేస్తావు? ఈ షాప్లో వెయిటర్గా పనిచేస్తున్నాను. ప్రపంచంలో ఏ కాఫీ షాప్లోని వెయిటర్కి ఇంత మంచి బట్టలు వేయరు. అతను ఇలా కస్టమర్కి ప్రపోజ్ చేయడు. కాబట్టి సోది కొట్టకుండా నిజం చెప్పు. పోనీ కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నా అంటే నమ్ముతావా? నువ్వు ఐఏఎస్, నేను డీజీపీ. కూర్చుని కాఫీ తాగుతూ సొసైటీని ఎలా బాగు చేయాలా అని మాట్లాడుకుంటున్నావు. నిజం చెప్పవయ్యా బాబు. చెప్తాను.